ఐఐటీ జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు సత్తా ఆల్ ఇండియా లెవెల్లో ఎం పార్దీష్ 25 ర్యాంక్, సిహెచ్ లక్ష్మీహాసిని 116వ ర్యాంక్ సాధించారని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించమన్నారు. 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని వెల్లడించారు. పటిష్టమైన ప్రణాళిక, నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల వల్ల విజయం సాధ్యమైందని నరేందర్ రెడ్డి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నరేందర్ రెడ్డి అభినందించారు. విజయానికి తోడ్పడిన అధ్యాపకులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ర్యాంక్ ప్రతీష్ తీసుకుని రావడం జరిగింది. అలాగే లక్ష్మీహాసిని 116 ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. 99.94 పర్సెంటైల్తో అగ్రగామిగా ఉండడం జరిగింది. ఈ విధంగా 13 మంది చిన్నారులు 99% ఎలబు తీసుకొని రావడం జరిగింది. అట్లాగే 1000 లోపల ర్యాంక్ సాధించిన దానిలో 14 మంది చిన్నారులు ఉండడం జరిగింది. ఈ ప్రకారంగా గతంలో సాధించిన దానికంటే ఈసారి ద బెటర్ పర్సెంటైల్, బెటర్ ర్యాంకులు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా 23వ తేదీ అడ్వాన్స్డ్ పరీక్షకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది. అల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నుంచి ఈ సంవత్సరం 475 మంది చిన్నారులు మరి అడ్వాన్స్డ్ పరీక్షకి ఎంపిక కావడం జరిగింది. My name is Shreyesh. I got 2650 rank. I scored 99.83 percentile and I qualified for advance. I want to get good marks in my advance, and a lot of contribution from the teachers and parents, and many exams were conducted and they gave room to change ourselves, and we improved our marks a lot, and the management has planned many structures, so we have studied a lot and worked hard and looking forward for good rank in advance. And my JEE preparation from All First IIT Academy, I've secured 99.94 percentile and All India rank of 116. I would like to thank all my teachers for their constant support and guidance. Their motivation has made it all. And I would also like to thank my family, All First management and our chairman Dr. V. Narendra Reddy Garu for their constant support.